अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। अनजानी डॉक्टर जनु परली श्रवण की याद में वरंगल मंडी बाजार में डॉक्टर जनु परली श्रवण की जिंदगी को मनाने के उन्वान से एक मुफ्त तिब्बी और फलाही कैंप का इनेकाद। प्रोग्राम में फ्री होम्योपैथिक मेडिकल कैंप, ब्लड डोनेशन कैंप, फ्री टेलरिंग और लोम ट्रेनिंग प्रोग्राम का इनेकाद और सैकड़ों लोगों की खिदमत की गई। साबिक वज़ीर MLC बिस्वराजू सुरैया, AHTUCI और रमेश दीगर इस मौके पर मेहमान ख़ुसूसी मौजूद रहे। అందరికీ నమస్కారం. డాక్టర్ పర్లీ ఫౌండేషన్ తరపున ఈరోజు ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. అనేక మంది పేషెంట్స్ ఇక్కడ వచ్చి వాళ్ళకున్న రుగ్మతలకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బొమ్మ రవి గారు, డాక్టర్ బొమ్మ భాస్కర్ గారు, అలాగే నా పేరు డాక్టర్ దీప్తి అండి. అందరం కలిసి మరి డాక్టర్ పర్లీ ఒక ఇన్స్పిరేషనల్ హోమియోపతిక్ డాక్టర్, ఆవిడ జ్ఞాపకార్థంగా అనేక మందికి ఈ ఉచిత వైద్య సేవలు అందించడం మేము జన్ను అరుణ్ గారిని అలాగే జన్ను క్రాంతి గారిని ఎంతగానో అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాపని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన పెద్దలు బస్వరాజ్ సారయ్య గారికి, అలాగే వినయ్ కుమార్ బస్ గారు, మోహన్ గారు చెన్నై నుంచి, సిస్టర్ సహాయ అండ్ FMSS టీమ్ మగ్గం వర్క్ స్టార్ట్ చేశారు. డాక్టర్ బొమ్మ రవి గారు, డాక్టర్ బొమ్మ సార్ వాళ్ళు, డాక్టర్ దీప్తి జిల్లా ఫ్రమ్ హైదరాబాద్, వీళ్ళు హోమియో మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్యామిలీ వాళ్ళ ద్వారా వరంగల్లో ఉన్న నిరుపేదలందరూ కూడా ఉచిత కుట్టు మిషన్లు కానీ, ఎంబ్రాయిడింగ్ కానీ, ఎవరైతే ఆరోగ్యంలో ఇబ్బంది ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం కూడా గతంలో మన ఐజీగా ఉన్న ప్రసాద్ గారితో స్టార్ట్ చేసాం బ్లడ్ డొనేషన్. వాళ్ళు అమ్మాయి వాళ్ళ వైఫ్ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ రియల్గా వారి మనసారా ఆ కుటుంబ సభ్యులను అభినందిస్తూ, నిరుపేద పాపం రక్తం లేకుండా ఎంతో మంది ప్రాణాలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ ప్రాణ భిక్ష పెట్టడానికి రక్తదానం చాలా అంతగానో పుణ్యంకే ఉండదు. అంతగా నిరుపేదలు ఇవాళ. ఒకప్పుడు వరంగల్ అనగానే బీడీ ఇండస్ట్రీ సుమారు 10,000 మంది ఒక మద్రాస్ చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవారు. పూజా బీడీ, మన కూలీ బీడీ, క్షమా బీడీ, తర్వాత ఎన్నో డైమండ్ బీడీ, ఎన్నో రకాల బీడీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈనాడు ఇండస్ట్రీ పోయినాడు, టైలరింగ్ కూడా పోయింది. టైలరింగ్ కూడా ఉండేది ఇక్కడ. మండివాడ అంటే ఫేమస్ టైలరింగ్. తర్వాత దరీస్ మన కొత్తవాడ డైరీస్ ఉండేది. ఇవన్నీ క్రమక్రమాన అయిపోయినాయి. కానీ మహిళలందరూ ఒకప్పుడు కుటుంబాలను పోషించేవారు. వరంగల్ ఏం జమీలు గారు బీడీ ఇండస్ట్రీ మీద కుటుంబాలను పోషించిన చరిత్ర వరంగల్ నగరానికి ఉంది, జిల్లాకు. అలాంటి పోనుకొని నాకు ఉంది. కానీ స్వచ్ఛత సంస్థ ద్వారా ఇలా టైలరింగ్ కానీ, ఎంబ్రాయిడింగ్ కానీ, తర్వాత బ్లడ్ ట్యూషన్ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేపడుతుంది. అంటే వాళ్ళు స్వయంగా కాళ్ళ పైన నిలబడి పనిచేయాలి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మహిళలందరినీ కూడా కోటీశ్వరుడు చేయాలనే, చింతన చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆర్థికమైన బ్యాంకర్స్ కూడా సపరేట్ మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా 5 లక్షలు, 10 లక్షలు, కోటి, 2 కోట్ల వరకు కూడా ఇవ్వడం. వాళ్ళందరినీ కూడా ఒక ఆర్టీసీ బస్సు కూడా వాళ్ళు స్వయంగా ఇచ్చి వచ్చే రెవెన్యూ కూడా వాళ్ళ మహిళా సమీక్ష రావడం జరుగుతుంది. పవర్ కూడా ఇలా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమ గారి కాన్ఫరెన్స్ లో పవర్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు మొన్న కడిపట్టులో మహిళలందరూ పెట్రోల్ బంక్ శాంక్షన్